ఈరోజు మా అత్తయ్య తిథి. అదే తద్దినం అంటారు కదా! నార్మల్‌గా అయితే ఆవిడ మాకు దూరమైంది ఏప్రిల్ 23. నాకెప్పుడూ ఒక డౌట్ ఉండిపోతది. నార్మల్‌గా ఏదైనా డేట్ ప్రకారమే కదా చేస్తారు. కానీ ఈ కార్యక్రమాలు ఎందుకు తిథి ప్రకారం చేస్తారని ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు చెప్పండి. ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకు అనంటే మనం ఒకళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకన్నా ఒకళ్ళకి హాని తలపెట్టకుండా ఉంటే మనం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాం. మా అత్తయ్యతో నాకు దగ్గర 3 ఇయర్స్ వరకు బాండింగ్ ఉంటుంది. నేను ఆ మాత్రానికే చాలా ఫీల్ అవుతూ ఉంటాను. నాతో ఉంటే బావుండనని. అందరిలా హామీలిచ్చి నేను కూతురులా చూసుకుంటాను. మా కూతురు అని చెప్పి ఆవిడేం మాట్లాడలేదు. కానీ తను చూపించే ప్రేమ చేతల్లోనే చూపించేది. ఇంకా కూతురి కన్నా ఎక్కువగా చూసుకునేది. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారు. చాలా చూసుకుంటారు. రిసీవ్ చేసుకుంటారు. అక్కడ మా నాన్న వల్ల మాకలా జరుగుతుంది. ఇక్కడ మా అత్తయ్య వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మనతో ఉంటే మన లైఫ్ ఇంకా బావుంటుందని ఎప్పుడూ ఫీల్ అవుతాను. మనం ఎలా మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ చూస్ చేసుకుంటామో, మంచి మనుషుల్ని దేవుడు తొందరగా ఎంచి పట్టుకెళ్ళిపోతాడంట. అతి మంచి పనికిరాదనిపిస్తుంది. ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనక వస్తాను త్వరలోనే మళ్ళీ ఆ పుణ్యమే